తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అలాగే జాతీయ అంతర్జాతీయ అంశాలపై మనతో మాట్లాడడానికి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. సో చాలా అంశాలు ఉన్నాయి సార్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడదాం. ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ లిక్కర్ కేసుని. దేశంలో ఎన్నో స్కామ్లు చూసాం కదా సార్, మీరు కూడా చూస్తుంటారు ఒక పోలీస్ అధికారిగా. బోఫోర్స్ స్కామ్ నుంచి 2G స్పెక్ట్రమ్ కేసు, తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసు స్కాము, ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు. సో ఈ లిక్కర్ కేసు తీవ్రత ఎంత అంటే రాజకీయంగా చూసుకుంటే కనుక ఈ లిక్కర్ స్కామ్తో వైసీపీ పతనం ఖాయం, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని చెప్పి రకరకాలుగా కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. రాజకీయంగా చూసుకుంటే కనుక టెక్నికల్గా లీగల్గా చూసుకుంటే ఈ కేసు తీవ్రత ఎంత అంటే ఏం చెప్తారు జేడి గారు? సాధారణంగా మీరు చూస్తే దేశంలో ఉన్న అన్ని స్కాముల్లో కూడా ప్రధానంగా ఉన్నది రాజకీయ నాయకులు. ఏ రాజకీయ నాయకులైతే సమాజాన్ని ఒక దిశగా తీసుకువెళ్లాలో, ఒక సమాజంలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలో అటువంటి వాళ్లకు ఓటు వేసిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చి చేసినవన్నీ కూడా స్కామ్సే. సో ఆ విధమైన పరిస్థితులలో రాజకీయాల్ని అత్యంత హేయంగా తయారు చేసే ప్రక్రియలో ఈ స్కామ్స్ అన్ని కూడా దేశానికి వాళ్ళు డిస్సర్వీస్ చేస్తున్నారని మనం అనుకోవాలి. సో ఈ అన్ని స్కాముల్లో కూడా మీరు చూస్తే ఎలా డబ్బులు దండుకోవాలి, ఎలా మనం స్వయంగా లాభపడాలి, ఈ యొక్క హేతువుతో ఈ స్కామ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ లిక్కర్ గురించి చూస్తే మీకు అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకుంటే అప్పటి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం రిజిస్టర్ చేసిన లిక్కర్ స్కామ్ కావచ్చు. వీటన్నిటిలో మనం చూస్తే ఈ విధమైన విషయాలను ఎందుకు వీళ్ళు ప్రోత్సహిస్తున్నారన్నది మనం ప్రధానంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి, ఎలక్షన్లు కాస్ట్లీ అయిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కువ డబ్బులు పెడితే తప్ప ఎన్నికల్లో నిలబడలేకపోతున్నామన్న ఒక పరిస్థితిని తీసుకొచ్చి ప్రభుత్వాలు ఉన్నప్పుడు వారు ఈ విధమైన స్కాములు చేసి అందులోంచి స్వయంగా లాభం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రశ్నించిన లిక్కర్ స్కామ్ లో అనేక మంది అరెస్ట్ అయ్యారు. అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అంటే పబ్లిక్ సర్వెంట్స్ కావచ్చు, వీరందరూ కూడా అరెస్ట్ అయ్యారు. సో దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మరి స్వలాభం కోసం ఈ విధమైన స్కాములు చేయడం, తర్వాత పాలసీలను మార్చడం, ట్రాన్స్పరెన్సీకి ఎక్కడో ఒక చోట గండి కొట్టడం, ఈ విధమైన పరిస్థితులను చేసిన తర్వాత ఎవరైనా ఈ విధమైన కేసులు చేస్తే ఆ స్కాములు చేస్తే వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే కొంత యాక్షన్ లేట్ గా ఉండొచ్చు, కానీ యాక్షన్ అయితే మటుకు ఖచ్చితంగా జరగాలి అన్నది ప్రజలు కోరుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇందులో అలసత్వం వహిస్తే చాలా మంది కోర్టులకు కూడా వెళుతున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని, రిట్ పిటిషన్లని వేసి ఇటువంటి స్కామ్లను బయటికి తీసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇందులో ఈ లిక్కర్ స్కామ్ లో మీరు చూస్తే ముఖ్యంగా కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చి ఆ తర్వాత కేవలం కొన్ని డిస్టిలరీస్ కి మాత్రమే ఈ విధమైన ఆర్డర్లు ఇచ్చి, అవి కూడా పాపులర్ బ్రాండ్స్ కాకుండా మిగతా వాట్ల బ్రాండ్స్ కి ఈ విధంగా వాళ్లకు ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చి వాళ్లతో కుమ్మక్కై డిస్టిలరీస్ నుంచే ఈ విధంగా కిక్ బ్యాక్స్ పొందారన్నది ప్రధానంగా ఈ కేసులో ఉన్న విషయం. ఆర్డర్ ఫర్ సప్లైస్ అని ఉంటాయి, OFS అని. దాన్ని కూడా ఇంతకు ముందు ఆన్లైన్ లో ఉండే విధానాన్ని అది ఆఫ్లైన్ గా మార్చి ఈ విధంగా ఫేవర్స్ చూపించినందుకు సుమారుగా దీని క్వాంటమ్ అబౌట్ 3,500 కోట్లని ప్రస్తుతం సిఐడి వాళ్ళు అంటున్న మాట. సో అందులో అనేక మంది అరెస్ట్ అయ్యారు. తర్వాత లేటెస్ట్ గా చూస్తే మీరు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో వారి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. వారి కస్టడీ కూడా కావాలని చెప్పేసి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ తర్వాత వారు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో చూడాలి. తర్వాత మొన్నటికి మొన్న ఒక ఫామ్ హౌస్ లో ఒక 11 కోట్ల రూపాయలు అవి సీజ్ చేయడం కూడా ఈ కేసులో ఒక లింక్ అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏ కేసు అయినా మీరు చూస్తే ప్రధానంగా కేసులో జరిగిందేంటి, దానికి ఉన్న సాక్ష్యాలేంటి, తర్వాత అందులో ఉన్న మనీ ఏదైతే ఉందో, అమౌంట్ ఏదైతే ఉందో దాని ట్రైల్ ఏ విధంగా ఉంది, ఎవరి అకౌంట్లో వెళ్ళాయా, లేకుంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయా,
లేకుంటే ఈ బులియన్ మార్కెట్ నుంచి ఏదైనా కమిషన్ల కోసం వారి దగ్గర నుంచి డబ్బు రాబట్టడం జరిగిందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి. ఎప్పుడైతే ఈ విధమైన కేసులు రిజిస్టర్ అవుతాయో వాటికి వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చి ఇందులో మనీ లాండరింగ్ జరిగిందా అన్న విషయాన్ని కూడా వారు పరిశీలిస్తుంటారు. సో ఈ విధంగా చూసుకుంటే ఏది చేసినా కూడా ఫైనల్ గా సాక్ష్యాధారాలు అన్నవి చాలా ముఖ్యం. రైట్. అంటే ఇది చివరికి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారన్నది వచ్చిన సాక్ష్యాలను బట్టి పరిస్థితులు, అంటే ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ నుంచి వీటన్నిటిని కూడా ఫైనల్ గా ఈ లిక్కర్ స్కామ్ బయటికి రావాలి. ఇందులో ఎవరున్నా కూడా వారందరి మీద చర్యలు ఉండాలి. తరువాత ఒక స్పెషల్ కోర్టును పెట్టి ఈ కేసును త్వరగా పరిష్కరించాలి. Yes, sir. సాధారణంగా కానీ చాలా ఏమవుతుందంటే మందికి ఉన్న కేసు- డౌట్ జేడి గారు, Yeah. చాలా కుంభకోణాలు